ఏడాదికి 80 లక్షల జీతంతో కొలువు, ఏఐ ప్రభావంతో పోయిన ఉద్యోగం. సో ఏఐ ప్రభావంతో ఉద్యోగం పోవడంతో ఉద్యోగం పోయిందన్నటువంటి మానసిక వేదనతోటి ఉరేసుకొని ఆయన చచ్చిపోతే నా భర్త చచ్చిపోయాడు కదా అని చెప్పేసి భార్య కూడా 15 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి ఆమె చచ్చిపోయింది. పాపం చాలా దారుణం కదా. ఏఐ చేసినటువంటి మోసం చూడండి. ఇప్పుడు ఇటీవల మనం చూసుకుంటా ఉన్నాం, వేల కొద్ది ఉద్యోగాలు పోతా ఉన్నాయి. చాలామంది ఉద్యోగాలు పోయినాయి ఇప్పటికే ఏఐ ప్రభావంతో. కృత్రిమ మేధ అంటే 50 మంది పనిచేసేది ఒక ఏఐ పనిచేస్తుంది. దాంతో ఏమవుతా ఉన్నది, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో విపరీతమైనటువంటి ఉద్యోగాలు పోతూ ఉన్నాయి. ఏడాదికి 80 లక్షల జీతం, 80 లక్షల జీతం, 80 లక్షల జీతం ఊస్ట్ ఏఐతో. ఏఐ ప్రభావంతో పోయిన ఉద్యోగం, రహస్య వివాహం, మానసిక కుంగుబాటు. ఇద్దరి మృతదేహాలను ఒకే అంబులెన్స్లో తీసుకెళ్లడంపై బంధువుల అభ్యంతరం. తెలంగాణ టేకీ జంట బలవన్మరణంతో బాధాకరమైనటువంటి విషయాలు ఎన్నో. వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, బాల్య స్నేహితులు కూడా. మతాలు వేరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ఆ విషయాన్ని ఇద్దరు తమ కుటుంబ సభ్యులకు చెప్పలేదు. కొన్నాళ్లుగా గుట్టుగా ఉంచారు. తాజాగా బెంగళూరులో కలిసి ఉంటూ కలిసే బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇది తెలంగాణకు చెందిన భానుచందర్ రెడ్డి, షాజియా సిరాజ్ల కథ. ఏఐ ప్రభావంతో కొలుగుపోవడంతో పాటు తల్లి తనతో మాట్లాడడం లేదన్న బాధతో భానుచందర్ రెడ్డి మానసికంగా తీవ్రంగా కుంగిపోయారు. ఆయన అమెరికాలో ఏడాదికి 80 లక్షల వేతనంతో ఉద్యోగం చేసేవారు. ఏఐ ప్రభావంతో ఆయన పనిచేసే కంపెనీ లే ఆఫ్లు ప్రకటించింది. మరో ఉద్యోగం కోసం అమెరికాతో పాటు కెనడాలోనూ తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం దక్కలేదు. దీంతో ఆయన భారత్ తిరిగి వచ్చారు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న షాజియా భానుచందర్ కోసం బెంగళూరు వెళ్లారు. కొత్త జీవితం ప్రారంభించాలని భావించారు. కానీ భానుచందర్ మాత్రం తీవ్ర డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఇంట్లో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. అది చూసి షాక్ అయిన షాజియా కూడా 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. ఈ జంట విషాదాంతంలో మరో విషాదం ఏంటంటే, పోస్ట్ మార్టం తర్వాత వాళ్ళిద్దరి మృతదేహాలను ఒకే అంబులెన్స్లో తీసుకెళ్తుంటే బంధువులు అడ్డు చెప్పడం. ఆ సమయంలో అక్కడున్న వారు బతుకున్నప్పుడు ఎలాగూ ఇద్దరు స్వేచ్ఛగా కలిసి ఉండలేకపోయారు. కనీసం చావులోనైనా వారిని కలిసి వెళ్ళనివ్వండి అని చెప్పి ఒప్పించారు. ఏఐ రాకతో ఐటీ రంగంలో ఉద్యోగాల కోత, మానసిక కుంగుబాటు, కులమతాల పట్టింపులు మనుషుల ప్రాణాలను ఎలా బలి తీసుకుంటున్నాయనేందుకు ఈ జంట దీనగతే ఒక ఉదాహరణ. పాపం ఒక చక్కని జంట, ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులే. ఇలా కాకపోతే రేపు ఉద్యోగం వచ్చేదేమో. కాస్త ఆగితే ఓపిక పట్టుకుంటే అయిపో భానుచందర్ రెడ్డి. ఒక పక్క మతాలు వేరు, సరే ఏమైనప్పుడు కూడా ఇలా కుల మతాలకు అతీతంగానే చాలామంది పెళ్లి చేసుకుంటారు, అది వేరే విషయం. సరే ఏదేమైనప్పుడు కూడా పెళ్లి చేసుకున్నారు. ఒక మంచి ఉద్యోగం, 80 లక్షలు చేసే 80 లక్షలు ప్యాకేజీ ఏడాదికి 80 లక్షలు అంటే మామూలు ఉద్యోగం కాదు. అంటే దరిదాపుగా 7 లక్షల రూపాయల ఉద్యోగం కావచ్చు నెలకి. అట్లాంటి ఉద్యోగం పోవడం, మానసికంగా కుంగుబాటు, దాని తర్వాత తల్లి మాట్లాడతలేదు అనేది, ఇట్లా రకరకాలైన డిప్రెషన్ తోటి పాపం చనిపోయాడు. భానుచందర్ రెడ్డి చనిపోయిన తర్వాత మృతదేహాన్ని చూసి అక్కడి నుంచి అటే వచ్చి 17వ అంతస్తు నుంచి కింద దూకి పాపం ఆ షాజియా చనిపోయడం జరిగింది. చాలా ఘోరమైనటువంటి ఘటన. ఇక అట్లా ఉంటే ఇక కుల వివక్షకు ప్రేమ జంట బలి. పెద్దలు అంగీకరించలేదని ప్రియుడు, అతను మరణం తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య. ఇప్పుడు ఇవి చూస్తూ ఉంటే నిజంగా కూడా ఇప్పుడు నిన్న 5వ వార్త 6వ వార్త కావచ్చు, క్రైమ్ వార్త చదవబట్టి చాలా దారుణమైనటువంటి. చచ్చిపోతే మొత్తం జంటలు చచ్చిపోతూ ఉన్నాయి, 2, 3, 4. కులాలు వేరన్న కారణంతో పెద్దలు చూపిన వివక్ష ప్రేమ జంట ప్రాణాలని బలి తీసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ పెద్దల అంగీకారం లభించకపోవడంతో మనస్తాపానికి గురై 2 రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముత్యాలకు చెందినటువంటి తరిగొప్పుల హారిక 22 సంవత్సరాలు ఆమె. అదే గ్రామానికి చెందినటువంటి అనుముల రాకేష్ రెడ్డి ప్రేమించుకున్నారు. పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకుని హైదరాబాద్కు వెళ్ళిపోయారు. విషయం తెలిసి పెద్దలు వారి కోసం గాలించి 3 నెలల తర్వాత స్వగ్రామానికి తీసుకొచ్చిండు. కులాలు వేరు కావడంతో రాకేష్ రెడ్డి కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని అంగీకరించలేదు. ప్రియుడు దూరం అవుతాడనే బాధలో ఇటీవల హారిక ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు జోక్యం చేసుకుని ప్రియుడి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. సమయం ఇస్తే పెళ్లి చేస్తామని వారు మాట ఇచ్చారు. అయితే విషయం తేలేలా లేదని భావించిన రాకేష్ రెడ్డి మార్చి 28న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ 30 తారీఖున ఆయన చచ్చిపోయాడు.
అప్పటికే నర్మేటలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటున్నటువంటి హారిక ప్రియుడి మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనై ఉరి వేసుకుని ఆమె కూడా చచ్చిపోయింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉంటే ఒక పక్కనేమో ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాక వాళ్ళ దాడ పట్టుకొని పెళ్లి ఎక్కడ ఉన్నారో ఇద్దరిని తీసుకొచ్చిండ్రు. మీరు అక్కడిక్కడ దొంగతనంగా పెళ్లి చేసుకునేందుకు ఇంటికన్నా గ్రాండ్గా చేద్దాం పెళ్లి అంత చుట్టాలను బంధువులు అందరిని పిలిచి అని చెప్పేసి తీసుకొని వచ్చిండు. సరే వాళ్ళు నమ్మినాక ఆమెను వాళ్ళ ఇంటికి పంపిళ్ళు, ఈ రాకేష్ రెడ్డి ఈ ఇంటికాడ ఉంటా ఉన్నాను. ఇక ఇద్దరిని కలవనెత్తలేరు తల్లిదండ్రులంతా కూడా. సో ఇది అంతా కూడా ఎట్లా ఉన్నదిగా మమ్మల్ని మొత్తం విడదీసేందుకు ఎంత నడుస్తున్నటువంటి ప్రయత్నం కావచ్చు అని చెప్పేసి పిల్లగాడు రాకేష్ రెడ్డి మందు తాగితే చికిత్స పొందుతుంది. ఆయన చచ్చిపోయాడు. ఈ చచ్చిపోయాడు కదా, ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నటువంటి భర్త మాకు పెళ్లి లేదా ఏం లేదా, పెళ్లి చేసుకొని 3 నెలలు కాక ముందుకే భర్త చచ్చిపోయిందని చెప్పేసి భార్య కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రియురాలు కూడా ఆమె ఊరేసుకొని ఆమె చచ్చిపోయింది. చూడు కులాలు ఎంత పనిచేసిన చూడుని, కుల వివక్షకు ప్రేమ జంట బలైపోయింది. ఇక్కడ కుల వివక్షకు ప్రేమ జంట బలైపోయింది. ఇక్కడేమో ఏఐతోటి ఉద్యోగం పోయిందని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలు ఆయన ఏమో ఊరేసుకుని ఆయన చచ్చిపోతే బిల్డింగ్ నుంచి దిక్కి ఈమె చచ్చిపోయింది.